రాబర్ట్ బ్రౌనింగ్ 'గోల్డ్ హెయిర్' అనేటువంటి తన కథనంలో ఒక యువతి గురించి చెప్తాడు. ఆ యువతి చాలా పవిత్రమైనటువంటి యువతిగా అండ్ ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా, ఆమెకు విలువైనటువంటి విషయాలు ఇహ సంబంధమైనవి కావు, పర సంబంధమైనవి. ఒక రకంగా చెప్పాలంటే ఆమె బొత్తిగా భూ సంబంధి కాదు, ఆమె పర సంబంధి, ఆత్మీయురాలు అన్నట్టుగా ఆమె యొక్క జీవితాన్ని ఆమె చూపించే ప్రయత్నం చేసింది. ఆమె యొక్క మాటలు కూడా అట్లాగే ఉండేవి. ఆమెకి చాలా అందమైన జుట్టు ఉండేది అండ్ దాన్ని ఎత్తుగా పైన తల మీద కొప్పుగా ఆమె కట్టి పెట్టుకునేది. ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేశారు. చాలామంది బాధపడ్డారు, లోకాన్ని ఒక మంచి వ్యక్తి విడిచిపోయింది అని. ఇక అట్లా అది అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆమెను పాతిపెట్టినటువంటి స్థలాన్ని ప్రభుత్వం వారు ఒక రోడ్డులోనికి కలపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేశారంటే, పనివారు వచ్చి అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. సో అన్నీ తవ్వుతున్నప్పుడు ఆ సమాధుల్ని కూడా తవ్వి తీస్తున్నారనమాట. అదే సమయంలో ఈమె సమాధిని తొలిచి దాన్ని తీసినప్పుడు ఆ యొక్క క్యాస్కెట్లో ఉన్నటువంటి ఆమె అవశేషాలు, అంటే ఆ స్కెలిటన్ అదంతా బయటపడినప్పుడు, ఏ జుట్టులో అయితే మరి చాలా చక్కని తల ఉండింది, మంచి మనస్సు ఉండింది అని అనుకున్నారో, అదే జుట్టులో వారికి బంగారు నాణ్యాలు దొరికాయి. అంటే ఈమె బొత్తిగా భూ సంబంధి కాదు, ఈమె పర సంబంధి, ఈమెకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే విలువైనవి, భౌతికపరమైనటువంటి పదార్థాల మీద ఈమెకి మనసే ఉండదు అనుకుని చెప్పుకున్నటువంటి వ్యక్తి, అట్లాంటి క్లెయిమ్ చేసినటువంటి వ్యక్తి, అట్లా నమ్మించినటువంటి వ్యక్తి ఇప్పుడు దొరికినప్పుడు, ఆమె చనిపోతూ కూడా తల నిండా జుట్టులో ఎవరికి కనపడకుండా బంగారు నాణ్యాలు దాచిపెట్టుకొని పోయింది అన్న వార్త వినేసరికి అందరూ కూడా నిర్ఘాంతపోయారు. ఇట్లాగే ప్రపంచంలో చాలామంది చెప్పుకోవడానికి ఒకటి, కానీ అసలుకు ఒకటిలాగా మనకి చరిత్రలో బయటపడుతూ ఉంటారు. మరి దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు అండ్ దేవుడు పెట్టినటువంటి ప్రిన్సిపల్స్, ఆయన పెట్టినటువంటి నియమ నిబంధనలు, లేకపోతే సూత్రాలు ఇలాంటి విషయములను బయట పెడుతుంటాయి, ఎక్స్పోజ్ చేస్తుంటాయి. మనిషిలో ఉన్నటువంటి చెడు హృదయమును ఎన్ని రకాల కవరింగ్స్ ద్వారా కూడా, అంటే పైనుండి తొడిగే తొడుగుల ద్వారా వాడు ఎక్కువ కాలం కప్పి పెట్టలేడు. ఇదో వాస్తవ సత్యం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి సత్యస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున శుభాలు, స్వాగతం. మనం ప్రతి వారము దేవుడి వాక్యమును, సత్యమును వినుటకు, తద్వారా మన జీవితానికి కావలసినటువంటి మార్పులు చేసుకోవడానికి, రక్షణ లేని వారు రక్షణ పొందడానికి, రక్షించబడిన వారు నిజముగా రూపాంతరపరచబడ్డానికి, క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి ఎదగడానికి దేవుడు మనకు చేస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి దేవుడికే కృతజ్ఞతలు. ఆయన వాక్యము అది విమోచిస్తుంది, విడుదల చేస్తుంది అండ్ ఆయన వాక్యమే మనకు యథార్థమైన జీవాన్ని ఇస్తుంది. దాన్ని బట్టి కూడా దేవుడికి కృతజ్ఞతలు. ఈరోజు మన ఎపిసోడ్లో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో 1 John 1:8లో ఇట్లా వాక్యము చెప్తోంది, మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. సో ఇక్కడ యోహాను మొదటి అధ్యాయాన్ని మీరు చూస్తే, అంటే మొదటి యోహాను 1వ అధ్యాయాన్ని చూస్తే, ఆయన అక్కడ మనుషులు చెప్పుకునేటువంటి విషయాల గురించి, వారి యొక్క క్లెయిమ్స్ గురించి, వారు వినిపించే వాదనల గురించి, వారు చేసే దావాల గురించి మాట్లాడతాడు. అది కూడా మనం చూస్తాం. కాకపోతే ప్రపంచంలో అన్ని వర్గాల వారు, అన్ని వ్యవస్థల్లో, అన్ని విషయాల కొరకు వివిధ రకాలైనటువంటి వాదనలు చేస్తూ ఉంటారు, దావాలు చేస్తూ ఉంటారు, క్లెయిమ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఈ క్లెయిమ్స్లో కూడా కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి, కొన్ని వికారమైనవి ఉంటాయి, కొన్ని దుష్టత్వముతో నిండి ఉంటాయి, కొన్ని ఎందుకు పనికిరానటువంటి దౌర్భాగ్యకరమైనటువంటివి ఉంటాయి. రాజకీయాల్లో ఉంటాయి, వ్యాపార రంగంలో ఉంటాయి, విద్యారంగంలో ఉంటాయి, అటు ప్రభుత్వ రంగంలో ఉంటాయి, ప్రైవేట్ యాజమాన్యాలు వారిలో మరి వారు చేసేటువంటి విషయాల్లో ఉంటాయి, అండ్ క్రైస్తవ లోకంలో కూడా విస్తృతంగా ఉన్నాయి. మరి ఇప్పుడు మనం కేవలం క్రైస్తవ లోకం గురించే తీసుకుంటే, క్రిస్టండమ్ గురించే తీసుకుంటే, ఎంతోమంది మేము బొత్తిగా పాపము లేని వారము, అంటే వీఆర్ టోటలీ సిన్లెస్ అని చెప్పుకునేవారు, మేము పర్ఫెక్ట్ అంటే సంపూర్ణులము అని చెప్పుకునేవారు, టోటలీ డివైన్
పూర్తిగా దైవికమైనటువంటి వారము, లేకపోతే మేము కూడా దేవుళ్ళము అని చెప్పుకోవడం, ఆర్ ప్రత్యేకంగా ఎవరికి లేనటువంటి అభిషేకాన్ని దేవుడు మాకే ఇచ్చాడని చెప్పుకోవడం, లేక పరిశుద్ధాత్మ చేత విపరీతమైనటువంటి శక్తి, పట్టలేనంత శక్తిని పొందుకున్న వారము, ప్రత్యేకంగా దేవుడు మాతో ముఖాముఖిగా మాట్లాడతాడు, స్వరం వినిపిస్తాడు, ప్రత్యక్షమైనటువంటి దర్శనాలు మాకు మాత్రమే చూపిస్తాడు అని మరి దావాలు చేసేటువంటి వారు, మేము మరి ఫలానా తారీఖున ఎప్పుడు పడితే అప్పుడు పరలోకానికి వెళ్తాము, అక్కడ దైవ సభలో అంటే డివైన్ కౌన్సిల్లో గాడ్స్ మరి కోర్ట్ రూమ్లో మేము కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మతో పాటు కూర్చుని అనేక విషయాలు చర్చిస్తామని చెప్పేటువంటి వారు, దాంతోపాటు గొప్ప అద్భుతాలు మా ద్వారా దేవుడు చేస్తున్నాడు, గొప్ప స్వస్థతలను దేవుడిచ్చాడు, గొప్ప కార్యములను సూచక్రియలను మా ద్వారానే దేవుడు చేశాడు అని ఎన్నో రకాలైనటువంటి క్లెయిమ్స్, ఇవన్నీ కూడా నిజము కానీ అబద్ధపు వాదనలు, ఫాల్స్ క్లెయిమ్స్ని ప్రపంచంలో చాలామంది చేస్తూ ఉంటారు, చేశారు, ఇంకా ఈ సంఖ్య పెరిగిపోతూనే ఉంది. సో భక్తుడైనటువంటి అపోస్తలుడైన యోహాను కాలంలో కూడా ఇట్లాంటి అబద్ధికులు ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు. కొంతమంది ఆయన సంఘంలో కూడా ఆయనకి చలామణి అవుతున్నట్టు కనబడ్డారు. అందుకని ఆ పత్రికల్లో ఆయన ఈ విషయాలను బయట పెడతాడు. ఆ సమయంలో మరి ఉన్నటువంటి వారు మేము పాపము లేని వారమని చెప్పుకునేవారు 8వ వచనం ప్రకారం. 10వ వచనాన్ని కూడా మీరు చూస్తే మేము పాపము చేయలేదని కూడా చెప్తారు. అంటే మాలో సిన్ యొక్క ప్రెజెన్స్ లేదు, మేము సిన్ని ప్రాక్టీస్ చేయము అని వాదనలు వినిపించేటువంటి వారు. ఇది పచ్చి అబద్ధమని ఆయన దేవుడి యొక్క వ్యక్తిత్వపు వెలుగులో, వాక్య సత్యపు వెలుగులో బయటపెట్టేస్తాడు. ఇట్లా ఎవరున్నా సరే వారు అడ్డంగా దొరికిపోతారు, అనవసరంగా దేవుడి యొక్క కోపానికి, ఉగ్రతకు, తీర్పుకు, శిక్షకు గురి కావాల్సి వస్తుంది. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే ఫాల్స్ క్లెయిమ్స్, తప్పుడు వాదనలు లేక తప్పుడు దావాలు. క్లెయిమ్ అన్న పదానికి తెలుగులో వాదనలు, దావాలు చేయడము అని అర్థం, లేకపోతే సొంతంగా లేని దాన్ని ఉన్నట్టు ప్రతిపాదించడం. నిజం చెప్పాలంటే నిజము కాని దాన్ని నిజమైనట్టు ఇతరులను నమ్మించే ప్రయత్నానికి పూనుకోవడం. ఇది క్లెయిమ్లో ఉన్నటువంటి అసలు విషయం. అది నిజం కాదు, దానికి ఆధారం ఉండదు దావాకి, అయినా కూడా అది నిజమైనట్టు చాలామంది చూపిస్తారు. సో యోహాను కాలంలో మొదటి శతాబ్దంలో నాస్టిక్స్ అనేటువంటి మతభేదులు ఉండేవారు. వీరు హెరిటిక్స్ అన్నమాట, తప్పుడు బోధ చేసి తప్పుడు సిద్ధాంతాలతో బతికేటువంటి వారు. శరీరము చెడ్డది, ఆత్మ మంచిది, కనుక శరీరంలో జరిగేటువంటి పాపాలతో మనకి సంబంధం లేదు. కనుక వారు ఏమనేవారు, మేం పాపం చేయలేదు, మాలో పాపం లేదు, మా శరీరము మాకు ఇవ్వబడింది, అది పాపభూయిష్టమైంది, అది చేస్తే దాంతో మాకే సంబంధం లేదు. సో ఈ ప్రకారమే ఈ రోజున ఉన్నటువంటి వారు కూడా మరి ఎన్వైరన్మెంట్ చేత నేను పీడించబడి, అంటే నా చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం చేత నేను పీడించబడి నేను ఒక విక్టిమ్ అయిపోయి పాపం చేశాను, నేను చేయాలనుకోలేదు, నా స్నేహితులు చేయిస్తే నేను చేయాల్సి వచ్చింది, లేకపోతే అమ్మాయి నన్ను మరీ శోధిస్తే నేను పడిపోవాల్సి వచ్చింది అని నానా రకాలుగా మరి వారిలో పాపం లేనట్టు, వారు పరిశుద్ధులైనట్టు, వారు శుద్ధపూసలైనట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, తన అవయవములలో పాపమును చూడలేనటువంటి వాడు ఎంత ఘోరమైన మనిషి అంటే సముద్రములో నీటిని చూడలేని వానితో సమానం అన్నాడు. దాని గురించి మీరు ఆలోచించండి. జార్జ్ మారిసన్ అనేటువంటి ఇంకొక స్కాటిష్ ప్రీచర్ ఏమంటాడంటే, ఈ రోజున సాకులతో తన దేహమును చుట్టుకునే ప్రయత్నము చేసేవాడు రేపు ధవల వర్ణ సింహాసనం ఎదుట తనను తాను నగ్నముగా నిలువబెట్టుకుంటాడు అన్నాడు. సో ఇప్పుడే దేవుడి ఎదుట యథార్థంగా ఉండడం, తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పడం, ఒప్పు ఉంటే ఒప్పు ఉందని చెప్పడం, లేకపోతే నేను పాపం చేస్తే పాపం చేశానని చెప్పడం, దాన్ని కాదనకుండా దాన్ని మరి నాలో పాపమే లేదు అని ఏదో లేని దాన్ని ఉన్నట్టు చూపించి చెప్పే ప్రయత్నం చేయకపోతే మంచిది అని వాక్యము అండ్ భక్తుల చరిత్ర మనకి చెప్తోంది. ఆస్ట్రిచ్ అనేటువంటి ఒక పక్షి ఉంటుంది, దాన్ని తెలుగులో నిప్పుకోడి అంటారు. అది పెద్దగా ఉంటుంది, దాని యొక్క పొడవాటి మెడ, తల. మరి అదేం చేస్తుందంటే ఇసుకలో తన తలను మరి దూర్చి దాచిపెట్టేసుకొని నేను దాక్కున్నాను, నాకే ప్రమాదం లేదు అనుకుంటుంది. దాని చిన్న తల, సన్నని మెడ ఇసుకలోనికి పోతుంది, కానీ దాని పెద్ద బయటికి కనపడేటువంటి దేహం అంతా బయటే ఉంటుంది, ఈజీగా దొరికిపోతుంది. అట్లాగే చాలామంది
మరి మాలో పాపము లేదు, మేము పాపము చేయలేదు అని చెప్పుకునేటువంటి వారు కూడా ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే వారి దావా దగాతో నిండి ఉంది. తప్పక బయట పడిపోతుంది, దొరికిపోతుంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 6, 8, 10 వచనాలు గమనించండి. 6లో ఏమంటాడు? ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమని చెప్పినప్పుడు మనలో కూడా చీకటి ఉండకూడదు. అంటే తెలిసి మనము పాపానికి బానిసలముగా, పాపానికి బందీలముగా, అలవాటు ప్రకారం పాపం చేసే వారంగా ఉండకూడదు. కానీ అట్లా చేసేటువంటి వారు ఆయనతో సహవాసము లేనివారు, కానీ వారు సహవాసం ఉందని చెప్పుకుంటున్నారు. 8లో ఆల్రెడీ మనం చూసాం, మనము పాపము లేనివారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఇది స్వంతాన్ని మోసపుచ్చుకోవడం. 10వ వచనంలో మనము పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో ఈ ప్రకారము సేయింగ్కి, డూయింగ్కి అండ్ బీయింగ్కి, చెప్పడానికి, చేయడానికి, అయి ఉండడానికి మధ్యలో చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. దానినే భక్తుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు మనకి నేర్పిస్తాడు. 8వ వచనంలో మనం పాపం లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. అది దేవుడి వాక్యం. దేవుడి వాక్యం మనల్ని ఎక్స్పోజ్ చేస్తుంది. మన అసలైనటువంటి జీవితాన్ని, అంతరంగ స్వభావాన్ని బట్టబయలు చేస్తుంది. ఫాల్స్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అంటే విశ్వాసములో నకిలీ ఒప్పుకోళ్ళు చేసేటువంటి అబద్ధికులు, వీరిని వాక్యమే బయట పెట్టేస్తుంది. వీరు మాలో పాప స్వభావం లేదు, మేము పాపమును మా యొక్క దైనందిన జీవితంలో చేసేవారము కాము అని చాలా మిడిసిపడుతుంటారు. వారిలో అసలు పాపమే లేనట్టు ఫీల్ అయిపోతుంటారు. కొంతమంది క్రైస్తవులు కూడా, దేవుడి సేవకులు కావచ్చు, లేకపోతే సంఘస్థులు కావచ్చు, వారు ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా ప్రార్థన చేస్తారు: ఒకవేళ మేము ఏదైనా పాపం చేస్తే, ఒకవేళ మాలో మీకు అయిష్టమైందైనా ఏదైనా ఉంటే, అక్కడే వారు చెప్తున్నారు వారిలో పాపము లేని పవిత్రులు, పరిపూర్ణులు అని. అక్కడే వారు దొరికిపోయారు. అక్కడే వారిని వారు మోసపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు అన్నాడు, పరలోకంలోనికి ప్రవేశించేంత వరకు మహిమ దేహముతో మనల్ని దేవుడు మార్చి నిలబెట్టేంత వరకు మనలో ప్రతి ఒక్కరిలో పరిపూర్ణత లేదు. 70%, 80%, 90% ఆత్మీయంగా ఎదిగి పాపమును మనము చేయకుండా ఉన్నా కూడా మనం 100% సిన్లెస్ కాదు. వీ మే సిన్ లెస్ అండ్ లెస్, బట్ వీఆర్ నాట్ టోటలీ సిన్లెస్. అది తెలుసుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం మా సంఘానికి ఒక ఆమె వచ్చేది, సహోదరి. ఆమెకి 2వ సంతానముగా ఒక బాబు పుట్టాడు. సో హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి ఆమెను పరామర్శిద్దామని పోతే ఆమె బోరు నేడుస్తుంది. అండ్ ఆమె ఏమంటుందంటే, నేను చాలా హృదయ శుద్ధి గల పవిత్రురాలను పాస్టర్ గారు, నాలాంటి పర్ఫెక్ట్ మనిషికి ఇట్లాంటి ఇంపర్ఫెక్ట్ బాబుని దేవుడు ఎందుకు ఇచ్చాడని ఏడుస్తుంది. సో నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను జస్ట్ మౌనంగా ఉండి ప్రార్థనలో మరి దేవుడికి ఆమె కేసు విన్నవించుకొని వచ్చేసాను. సో ఇట్లా ఉంటారనమాట. మాలో పాపమే లేదు, దేవుడు మరి తప్పు చేశాడు, దేవుడు అసంపూర్ణంగా ఈ పని చేశాడు అని చెప్పుకునేటువంటి వారు అవివేకులు అండ్ ఎంత భయంకరమైనటువంటి అజ్ఞానంలో ఉన్నారో ఇట్టే మనకు తెలిసిపోతుంది. సో ఒకవైపున అజ్ఞానంలో ఉన్నటువంటి వారు ఇట్లా మాట్లాడతారు, ఇంకొక వైపున అహంకారంతో నిండిన వారు దేవుడి వాక్యాన్నే వక్రీకరించి ఆయన చెప్పని దాన్ని చెప్పినట్టు, చెప్పిన దాన్ని లేనట్టు చేసే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి వారు ఇక లెక్కలేనంత మంది. దాంట్లో ఒక ప్రముఖుడి పేరు రాబర్ట్ షూలర్. రాబర్ట్ షూలర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక కాలిఫోర్నియాలో పెద్ద చర్చికి ఒకప్పుడు పాస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చనిపోయాడు. కాకపోతే పిగ్ హెరిటిక్ అనమాట. చాలా పెద్ద మత భేది, చాలా పెద్ద అబద్ధ బోధకుడు. అండ్ ఈయన చాలామంది పేరుగాంచినటువంటి క్రైస్తవ సువార్థికులను కూడా తప్పులు చెప్పించి వారిని కూడా పట్టుకొని మరి చాలా సంతోషించేవాడు. సో ఇక్కడ ఆయన పాపమును ఎట్లా నిర్వచిస్తాడంటే, సిన్ ఈజ్ నాట్ రెబెలియన్ అగేన్స్ట్ గాడ్. పాపము దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటుతనము కాదు అంటాడు. అట్లా అంటే మనిషిని మనము అవమానించినట్టు అండ్ మనిషిని మనం అట్లా చూపించుట అనేది డొల్లతనము. అది ఆయన యొక్క తప్పుడు నిర్వచనం అన్నమాట. పాపం అంటే నమ్మిక లేకుండుట, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. అది ఆయన యొక్క నిర్వచనం.
మనుషులందరూ కూడా నెగెటివ్ సెల్ఫ్ ఇమేజ్‌తో పుడుతున్నారు. అంటే తమ గురించి తాముకు తప్పుడు అపోహ లేకపోతే ఒక ప్రతికూలమైనటువంటి తమను చూసుకుంటూ వారు పుడుతున్నారు. అదే వారి తప్పు. వారిలో పాపం లేదు. మనిషి స్వతహాగా భయస్థుడు, చెడువాడు కాడు. అంటే వాళ్ళలో చెడుతనం లేదు. ఎంత దొంగబోధో చూడండి. మరి మీరు దావీదు దేవుని హృదయానుసారుడు పాపాన్ని ఎట్లా నిర్వచిస్తాడు అండ్ భక్తుడైనటువంటి యోహాను పాపాన్ని ఎట్లా నిర్వచిస్తాడు? 1 యోహాను 3:4 చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పుట్టిన పసికందు మొదటి శ్వాస నుండే వాడు ఆజ్ఞను అతిక్రమించి లోకంలో ఉన్నటువంటి సృష్టి నియమాన్ని అతిక్రమించే ప్రయత్నం చేస్తాడు. సో మూల పాపం, ఒరిజినల్ సిన్ అనేది పెద్ద విశేషమేమీ కాదు. మనము నమ్మకుండుటకు అది మనల్ని ప్రేరేపించేటువంటి అంశం అంటాడు. సో అతడు తిరిగి జన్మించుట, బోర్న్ అగెయిన్ ఎక్స్పీరియన్స్ గురించి ఎట్లా రీడిఫైన్ చేశాడు? నెగటివ్ సెల్ఫ్ ఇమేజ్ నుండి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్లోనికి మనిషి మారుట, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుండి సెల్ఫ్ ఎస్టీమ్లోనికి మనిషి ఎదుగుట. అట్లా ఎప్పుడైతే భయము నుండి ప్రేమకు, అవిశ్వాసము నుండి నమ్మకానికి మనిషి వస్తాడో అప్పుడు వాడు మారు మనసు పొందాడు. దీంట్లో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి శిలువ కార్యంతో పని లేదు, అండ్ దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగంతో పని లేదు, బలియాగంతో పని లేదు. సో ఇట్లా సెల్ఫ్ ఎస్టీమ్ దీని గురించి ప్రొపోనెంట్గా, అంటే దీన్ని మాత్రమే పెంపొందించే వ్యక్తిగా ఉన్నాడు కనుక మనిషిలో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వాడిలో ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు కనుక వాడి యొక్క ఆత్మకున్న హీనత గురించి, వాడి ఆత్మలో ఉన్నటువంటి దుష్టత్వం గురించి మాట్లాడు. సో వీరు ఎట్లాంటి మనుషులు అంటే షేమ్ టు సెల్ఫ్ ఎస్టీమ్కి తీసుకుపోయేటువంటి వారు. కానీ దేవుడు బైబిల్లో మనకి మొదట మానవుడి జీవితంలో షేమ్ని మనకి చూపిస్తాడు. ఆదాము అవ్వలు ఇద్దరు పాపం చేసిన తర్వాత వారికి షేమ్ అనిపించింది కనుక వారిద్దరు ఒకరిని ఒకరు చూసుకొని మనము సిన్ఫుల్ బీయింగ్స్ కనుక వీఆర్ షేమ్ఫుల్ క్రీచర్స్, షేమ్ అని ఒకరినొకరు అనుకొని ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేక దేవుణ్ణి చూడలేక పోయి దాక్కున్నారు చెట్ల మాటన. సో అట్లాంటి వారిని మనం ఒకవేళ అనుసరిస్తే, అట్లాంటి తప్పుడు బోధకులను అనుసరిస్తే ఇంకొక బోధకుడు అంటాడు అప్పుడు మన పరలోకమందున్న తండ్రి ప్రార్థన మారిపోతుందంట. అప్పుడు మనమందరము షేమ్ టు సెల్ఫ్ ఎస్టీమ్ పీపుల్గా ఎట్లా ప్రార్థన చేస్తామంటే, పరలోకమందున్న మా తండ్రి మా నామం పరిశుద్ధపరచబడునుగాక. ఎందుకంటే మాలో అసలు పాపమే లేదు, మాలో దోషం లేదు, మాలో ఘోరం లేదు, మాలో నీచత్వం లేదు, మాలో ఏ రకమైనటువంటి అపవిత్రత లేదు. సో ఇది దుర్మార్గం, ఇది దైవ వాక్య విరోధం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి అంత మాత్రమును లేదు. ఇక ప్రతి మనిషి పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి అని ఎఫ్ఎస్సి 5:8 రాయబడిన సత్యానికి బానిసే, లేకపోతే దాని కింద, దాని అధికారం కింద ఉన్నవాడే. సొలొమోను ప్రార్థన చేశాడు, ఆయన దైవ జ్ఞానంతో నిండి ప్రార్థన చేశాడు. అప్పుడు 2వ దినవృత్తాంతములు 6:36-37 ఎట్లా ప్రార్థన చేశాడో చూడండి. ఈ మనిషి ప్రపంచమంతట్లోకెల్లా మహామేధస్సు కలిగినటువంటి మెగా ఇంటలెక్చువల్. ఆయన ప్రార్థన వినండి. పాపము చేయని వాడెవడనూ లేడు కనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశములకు పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు, ఇప్పుడు అంటాడు చూడండి, బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని. సో అంత క్లియర్గా ప్రతి మనిషి యొక్క పరిస్థితి ఏంటో అసలేంటో బయటపెట్టేశాడు దేవుడు. యెషయా ప్రవక్త, గొప్ప ప్రవక్త యెషయా 53:6 అంటాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును మానవ జాతి, మానవ సంతతిగా ఉన్న ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెషయా 64:6 కూడా అంటాడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. సో దోషములు ఎన్ని అయిపోయాయంటే కొట్టుకుపోయారు. భక్తుడైనటువంటి యాకోబు తను రాసిన పత్రిక యాకోబు 3:2 కూడా బోధకుల గురించి అంటాడు. బోధకులు కావద్దంటాడు, ఎందుకంటే బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుందని చెప్పి. 2వ వచనంలో ఏమంటాడు చూడండి, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. సో భక్తిపరులు అయిన తర్వాత, రక్షించబడిన వారి తర్వాత బోధకులుగా, దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉన్నవారు కూడా అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నారు. నిరంతరము అపవిత్రత అనేది వారికి సోకుతోంది. దాన్ని వారు దేవుడి వాక్య పుదకములో
కడుక్కుంటారు. యేసు రక్తములో వారు పవిత్రపరచబడతారు. సమస్త దుర్నీతి నుండి నమ్మకమైన నీతిగల దేవుడు వారిని వారి పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు క్షమించి శుద్ధి చేసి పవిత్రులుగా చేస్తాడు. 1 యోహాను 1:9 ప్రకారం. సో ఎవరు కూడా నాలో పాపము లేదు, నేను పాపమే చేయలేదు అని చెప్పడానికి వీల్లేదు. కానీ దురదృష్టం ఏంటంటే చాలామంది అట్లా చెప్పేవారు ఉన్నారు. సో వీరు దేవదూషణ చేసేవారు, స్వంతమును మోసగించుకునేవారు, వీరిలో సత్యము బొత్తిగా లేదు. వీరు పర్వర్ట్స్ అన్నమాట. వీరు కన్వర్ట్స్ కాదు. అంటే వీరు రక్షించబడి మారుమనసు పొంది కొత్త సృష్టిగా మారిన వారు కాదు. వీరు ఇంకా వికృతము నుండి వికారమైనటువంటి వ్యక్తులుగా మారిపోయినటువంటి వారు. సో ఒకసారి ఓ పాస్టర్ గారు రోడ్డు మీద నడుస్తుంటే కొంతమంది పిల్లలు ఒక వీధి కుక్కను పట్టుకొని దాని చుట్టూ మూగి ఉన్నారు. వీరు దానికి ఏదో హాని తలపెట్టబోతున్నారని పాస్టర్ గారు అక్కడికి వచ్చేసి వారిని అడిగాడు. ఏం చేస్తున్నారంటే, ఏమి లేదు, ఈ కుక్క మాకు అందరికీ నచ్చింది, మాలో ప్రతి వాడికి కుక్క కావాలంటున్నారు, సో అందుకని మేము పోటీ పెట్టుకున్నాం. ఏంటా పోటీ అంటే, మాలో ఎవడు అతి పెద్ద అబద్ధము చెప్తాడో వాడికి కుక్కనిస్తాం. వెంటనే పాస్టర్ కోపం వచ్చింది. మీకేమైనా బుద్ధి ఉందా? అబద్ధం ఆడుట పాపమని దేవుడు చెప్పాడు, అసలు అబద్ధాల గురించి పోటీ పెట్టుకోవడం ఏంటి? అండ్ మీ వయసులో నేనున్నప్పుడు ఎప్పుడు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. సో వారందరూ సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ పాస్టరు, రెండవది ఆయన స్టేట్మెంట్. ఒక నిమిషం గడిచేసరికి వారిలో పెద్దోడు అన్నాడు, సార్ మీరు గెలిచారు, ఒరేయ్ ఈయన గెలిచాడు రా, ఈయనకి ఇచ్చేయండి కుక్కనని కుక్కను ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంటే వారి అర్థం ఏంటంటే అందరికన్నా పెద్ద అబద్ధం ఈయన చెప్పాడని. ఎప్పుడూ నేను అబద్ధమే ఆడలేదు. సో చాలామంది అంటుంటారు, మేము అబద్ధమే ఆడలేదు. అబద్ధమే బతికేవాడికి అబద్ధం ఆడాల్సినటువంటి అవసరం ఉంటుందా ప్రత్యేకంగా? సో మనం ఎన్నో విషయాల్లో చెప్పాల్సింది చెప్పక, చెప్పకూడనిది చెప్పి, ఉన్నది పెంచి, పెద్దగా ఉన్నదాన్ని తుంచి, రకరకాలుగా మన లైఫే ఒక LIE. సో అట్లాంటి వారు ఇక ప్రత్యేకించి తమను తాము సమర్థించుకోగలరా, సంరక్షించుకోగలరా? లూకా 18లో ఒక ఫారసీ, పరిసయ్యుడు అండ్ ఒక పబ్లికన్, సుంకరి. ఆ పరిసయ్యుడు వచ్చి చాలా గొప్ప గొప్ప దావాలు చేశాడు, వాదనలు వినిపించాడు, ప్రగల్భాలు పలికాడు, పాపిగానే ఇంటికి పోయాడు. కానీ ఈ సుంకరి ఏమీ లేదు, పాపినైనా నన్ను కరుణించుమని పలికాడు. వాడు కనికరించబడ్డాడు, క్షమించబడ్డాడు, ఇంటికి పోయాడు. సిలువ మీద యేసుకి ఇటు అటు ఇద్దరు దొంగలు. మొదటి దొంగ ఆయన్ని దూషించాడు, ఆయన్ని అవమానపరిచాడు. రెండవ దొంగ కూడా మొదట్లో అదే పని చేశాడు. కానీ తర్వాత, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని యేసు చేసిన ప్రార్థనతో వాడి కఠిన హృదయం కరిగింది, వాడి కనుల మీద ఉన్న పొరలు పడిపోయాయి. వాడు ఆయన్ని నిజంగా రక్షకుడిగా, రాజుగా, పవిత్రునిగా చూశాడు. కనుక వాడు రెండవ వాడిని గద్దిస్తాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఆ సమయంలో ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఆ దొంగను క్షమించాడు, రక్షించాడు. సో పాపం ఒప్పుకుంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని కనికరిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు, మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా వెలుగులో నడుచుకోవడానికి మనకు ఆ యొక్క జ్ఞానాన్ని, అనుగ్రహాన్ని, బలాన్ని ఇస్తాడు. అట్లా నడుచుకున్నప్పుడు ఆయనతో మనకు అన్యోన్య సహవాసం ఉంటుంది. సర్ జేమ్స్ యంగ్ సింప్సన్, ఈయన క్లోరోఫామ్ అనేటువంటి దాన్ని కనుగొన్నాడు. సో ఆయన ఒకసారి ఒక యంగ్ స్టూడెంట్ ల్యాబొరేటరీలో ఒక ప్రశ్న అడిగాడు, సార్ ఇప్పుడు దాకా మీరు కనుగొన్నటువంటి అతి గొప్ప ఆవిష్కారం ఏంటి? వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ దట్ యూ హ్యావ్ ఫౌండ్ టిల్ దిస్ మూమెంట్? సో ఆయన వెంటనే చెప్పాడు, ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఐ ఎవర్ మేడ్ వాజ్ వెన్ ఐ డిస్కవర్డ్ దట్ ఐ వాజ్ అ గ్రేట్ సిన్నర్ అండ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై గ్రేట్ సేవియర్. నేను కనుగొన్న గొప్ప విషయం ఏంటంటే, నేను ఒక గొప్ప పాపిని అండ్ నన్ను గొప్ప రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు రక్షించాడు. అది ప్రతి ఒక్కరికి మేలు చేసే విషయం, సాక్ష్యాన్ని ఇచ్చే విషయం, జీవితాన్ని సార్థకం చేసే విషయం. సో ఇక ఏమాత్రం ఫాల్స్ క్లెయిమ్స్ చేయక, తప్పుడు వాదనలు చేయక, దావాలు వేయక, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడి యొక్క కరుణ, దేవుడి యొక్క కటాక్షాలు లభిస్తాయి. ఆయన మిమ్మల్ని క్రీస్తునందు క్షమిస్తాడు, యేసు రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు, పరిశుద్ధాత్మతో ముద్రిస్తాడు, అండ్ ఆయన యొక్క పవిత్రమైనటువంటి సహవాసంలో మిమ్మల్ని అన్యోన్య సహవాసం చేయడానికి ఆ యొక్క భాగ్యాన్ని ఇస్తాడు. అట్లాంటి కృప దేవుడు ఈ వాక్యాన్ని వింటూ
దానికి తమ మనసునిచ్చి విధేయత చూపడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మరొకసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు మర్చిపోవద్దు, ఎల్లప్పుడూ వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. వాక్యానుసారంగా జీవించడం అంటే మనం ఎప్పుడైనా తప్పు చేస్తే చేసామని ఒప్పుకోవడం, తప్పును కప్పకుండా వెంటనే ఒప్పుకోవడం, పాపం చేస్తే దాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించి దాన్ని క్షమించమని కోరుకుని బాధపడి దాన్ని విడిచిపెట్టేయడం, శుద్ధి చేయబడ్డం. ఒక మనిషికి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా ఎవరికి చేసిన షార్ట్ అకౌంట్స్ అంటే వీలైనంత త్వరలో దాని నుండి మనము బయటకు వచ్చేయడం, మనల్ని మనం తిరిగి పవిత్రత అనేటువంటి స్థితిలోనికి తెచ్చుకోవడం చాలా మంచిది. అట్లాంటి కృప ప్రభు ఇవ్వడానికి సిద్ధం. మీరు పొందుకోవడానికి ముందుకొస్తారని ఆశిస్తూ, మీకు, మీ కుటుంబానికి, మీ యొక్క సంఘానికి ఆయన యొక్క నిత్యమైనటువంటి సహవాసం ఎల్లప్పుడూ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.